అనుకున్నానా? ఒక అందమైన సుందరి అనుకున్నాను. సిగ్గులేదు? సిగ్గా ఉండవలసింది ఆడదానికి, నాకెందుకు? ఏమిటి అల్లరి? మర్యాద మర్యాద, వండియాను వండియాను. అలాగండి. సేనాపతి కూతురు. ఏమిటి, సేనాధిపతి కూతురా? ఓహో, అందుకే అమ్మగారికి అంత టెక్కు. ఆడపిల్లలు అలా రండి దారికి. ఇక చూడండి మన ప్రతాపం. ఏమండి, పెద్ద ఆస్తికులం అన్నారుగా, ఈ కొంపములినట్టుగా ఎక్కలేశారే? గుర్రం బెదిరింది. గుండె ఎదిరిందా? అంతేలేండి, అసలు ఆడవాడు స్వారీ చేస్తేనే అంత. ఆగదండి గుర్రం, కావాలంటే దూకండి. ఇదిగో చూడండి, మీ చెల్లుకి మిమ్మల్ని అప్పచెప్తేనే కానీ నా బాధ్యత తీరదు. అందాక మీరు కొంచెం ఓపిక పట్టాలి. చూడండి, ఏమిటన్నారు? విలాసం కూడా కావాలా? బాగా చెప్పారు. పేరైతే పిలవటానికి వీలుగా ఉంటుంది, విలాసం అయితే చేరటానికే వీలుగా ఉంటుంది. నా పేరు విజయ. నా పేరు తెలుసా? విజయ నాథ్. పేరు కలిస్తే అదటండి తప్పు. మా తాతయ్య పెట్టాడు. అమ్మ అర్ధ భాగంతో పిలుస్తుంది విజయ అని, మిగతా అర్థం మీరు పూర్తి చేస్తే. చూడండి, పేర్లు కలిశాయి, మనుషులు చేరువైన, ఇక మనసులు కూడా కలిస్తే. నన్ను విడిచిపెట్టండి. విడిచిపెట్టనండి. చూడండి, విజయం ఎవరితో చెప్పండి. మీదే. విజయ దక్కదు. చిక్కిందిగా, దక్కించుకుంటాను. చూడండి, మీ చెలికత్తెలు దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేపు సాయంత్రం ఈ వేళకు ఈ సాంకేతికానికి తప్పక రావచ్చు. అది కల్లా. మీరు అలాగే అంటారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు. లెక్కండి, ఇది లెక్క. దిగండి. విజయ, వచ్చావా తల్లి? సేనాపతి గారు, ఇవాళ అమ్మాయి గారికి ఎంత ప్రమాదం తప్పిందని. ప్రమాదమా? ఏం జరిగిందమ్మా? నేను వెళ్తున్నా, దారిలో ఒక మంచి. ఆపండి, నేను చెప్తాను. ఏం లేదు నాన్నగారు, గుర్రం ఎందుకో బెదిరిపోయి దౌడు తీసింది. కళ్ళాలు ఎంత లాగినా ఆగలేదు. అదేంటి అమ్మాయి గారు, అసలు విషయం చెప్పకుండా? నీ కాదు చెప్పేది, నన్ను చెప్పని. తర్వాత ఆ పరుగు ఆపాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆగితేనా ఒకటే దౌడు ఒకటే దౌడు. ఎంత భయం వేసిందని. అలాగా? కింద పడేలేదు కదమ్మా? ఎంత పొగరు మొత్తు గుర్రమైనా మీ కూతురు అంత తేలిగా పడుతుందా? ఎలాగో మొత్తానికి అదే రాజీ పడింది. శభాష్, నా బిడ్డవనిపించాం. ఏమైనా ప్రొద్దున్నే లేచి పొగరుబోతు గుర్రాల మీద స్వారీకి వెళ్ళడం, ప్రాణం మీది తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. వెంటనే నీ పెళ్లి చేసేయాల్సింది. మనం
వాడు రసకందాయంలో పన్నట్టున్నాడే. వాడు దారిలో పడ్డాడు. వస్తానని కలలు కనొద్దన్నావుగా, మరి ఇది నిజమా కళ? అదే రానన్న ప్రేయసి సంకేతానికి సరాసరి వస్తే అది మీకోసం రాలి. మరి దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? నా కోసం. దేనికోసం? ఇది నేను ఎప్పుడు వచ్చేపోయి చోటు. ఓహో, అందుకోసం. అందుకోసం అయితే పర్వాలేదు. పోనీ రమ్మన్నాడని పాపం నా కోసం వచ్చామనుకున్నాను. ఇదిగో ఎప్పుడు వచ్చే చోటైతే ఎప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇదిగో చూడు, ప్రతిరోజు కలుసుకోవచ్చు. మీ సంగతి అర్థమైంది. ఏమని? మీది రాలిపోయే ఆడపిల్లలకు అడ్డు తగిలి ఆపే శ్రీకృష్ణ పరంపర. అయ్యయ్యో, రామరామ, మాది రామ పరంపర. మా పేరు ప్రతిష్టలన్నీ ఆ శ్రీరామచంద్రమూర్తివే. అయితే నన్ను పోనివ్వండి. ఇదిగో నేను ఇష్టమేనా? రావటం నీ ఇష్టం అన్నా సరే, ఇక పోవటం కూడా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు, అధికారం చేస్తున్నారే. అధికారం చేసుకున్న ప్రస్తుతం మేము చూపుతున్నది మమకారం మాత్రమే. మమకారం పట్టబడింది. చాలండి, మందలించవలసింది పోయి మెచ్చుకుంటున్నారా? మనవాడు పురుషుడే, పురుషుడు. మీతో మాటల్లో నెగటం చాలా కష్టం. చేతల్లో నెగటం అంతకంటే కష్టం. ఇది ఇదిగో చూడు, వాళ్ళు నువ్వు దేంట్లో నెగదలుచుకున్నావో చెప్పు. మేము ఢీ అంటే ఢీ. చాలండి, మీకు కూడా కురతలవే. ఇలా అలరి పెడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఎలా వెళ్తావు? ఇలా మొలికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సరసాలు మానరా, కమ్మింతలేలయి కసాలురా. ఇంతలోనే ఏమింత నీలో అంత తొందర కలిగించెను. చెంత నిలిచిన చిన్నారి చూపే అంతగా నన్ను కవ్విల్చెను, మనసే చలించెను, అనురాగ వీణ పలికించెను. సయ్యాటలాడే ఓదురా, సరసాలు మానరా, కమ్మింతలేలయి కసాలురా. చిలికే నీ కళ్ళలోని ఓర చూపులు ఏమన్నవి, నగములొలికే నా రాజులోని సొగసులన్నీ నా వన్నవి. తలపే ఫలించెను, తొలి ప్రేమ
ప్రేమ నేడు చిగురించెను. ఒయ్యారమొల్లికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. నీకు చిన్నప్పటి నుంచి చిలకకు చెప్పినట్లు చెప్తున్నా, వాడిని నువ్వే చేతులా చెడగొడుతున్నావు రాని. వాడు అసలు ఇలా తయారయ్యంటే దానికి కారణం ఎవరు? నువ్వు. మేనమావ పోలిక మేనత్త సాలికారు ఊరికే అన్నారా? నువ్వు నన్నే అన్నావు. చెల్లెమ్మా నువ్వు ఊరుకున్నావే, నాన్న 4 ఇప్పుడు 3, మిగతా 3 చోట్ల నువ్వు పెట్టు, మొత్తం 10 అవుతాయి, తిని పడుకుంటాను. ఒక నానాల్సిన పని ఏముందన్నయ్య, మన బంగారం మంచిదైతే నా మాట దక్కిస్తాడనుకున్నాను కానీ ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు, కూర్చి నాది. ఇప్పుడున్న పేచీ అంతా నేను తెలుస్తాను. నాకు వేళయింది, విజయ్ వస్తూనే నా మందిరానికి పంపించాను.